నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఏంటి అంటే, ఈ పోరాటంలో కలిసి వచ్చే ప్రతి చిన్న వారిని కూడా కలుపుకొని పోండి. సిపిఐని కలుపుకోండి, సిపిఎంని కలుపుకోండి, ఇంకొకరిని కలుపుకోండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి వాయిస్ కూడా ఒక వాయిస్కి ఒక స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు అన్న గడ్డి పరకలు, ఒక ఏనుగుని, మదమెక్కిన ఏనుగుని బంధించాలి అంటే గడ్డి పరకలన్నీ ఒకటి కావాలి. ఇట్స్ నాట్ లైక్ దాట్ అప్పుడులాగా ప్రజాస్వామ్యంలో లేదు. సో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం గెలుస్తాం, అందులో ఎటువంటి డౌటే లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు అధికారం ఉంది, 164 సీట్లు ఉన్నాయి. నిన్న సర్వే చేయించుకుంటే 70 మంది ఎగిసిపోయారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నాకు తెలిసి 50 సీట్లు కూడా దాటవు కూటమి ప్రభుత్వానికి. 50 సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే. అంత ప్యాథటిక్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన. వాళ్ళకి తెలుసు వైఎస్ఆర్సిపి గవర్నమెంటు మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఈ ప్రైవేటీకరణ మీద చేసినటువంటి పోరాటం అన్ని వర్గాల ప్రజలని ఆకర్షించింది, అన్ని వర్గాల ప్రజలు ఆలోచింపజేసింది. కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది.